విశాఖలో ప్రారంభమైన సిఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో మొదటి రోజు పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. 8,26,668 రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు 365 కంపెనీలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటితో 12.05 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముందు రోజు గురువారం కుదిరిన ఒప్పందాలను కూడా కలుపుకుంటే 400కి పైగా కంపెనీలు మొత్తం 11,91,972 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 13,32,445 మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. వీటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో 41 ఒప్పందాలు జరగగా మంత్రుల ఆధ్వర్యంలో మరో 324 ఒప్పందాలు కుదిరాయి. శుక్రవారం జరిగిన ఎంఓయూల్లో అత్యధికం 121 వాణిజ్యం, పరిశ్రమలకు చెందినవే. తర్వాతి స్థానంలో ఐటీఈ అండ్ సి 95, విద్యుత్ రంగానికి సంబంధించినవి 44 ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సులో శుక్ర శనివారాల్లో కలిపి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనా వేయగా సదస్సుకు ముందే పలువురు ఒప్పందాలు చేసుకోవడంతో శుక్రవారం నాటికే పెట్టుబడులు 11.91 లక్షల కోట్లు దాటిపోయాయి. సీఎం సమక్షంలో ఎంఓయూలు కుదుర్చుకున్న సంస్థల్లో ఏఎం గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్, ఎకోరన్ ఎనర్జీ, జాక్సన్ గ్రీన్, జిఎంఆర్ ఎనర్జీ, ఎస్ఆర్ రెన్యూవబుల్, జేఎం బక్సీ, రిలయన్స్, టాటా పవర్, శ్రీ సిమెంట్, హెచ్ఎస్ఎల్, పతంజలి ఫుడ్స్ వంటివి ఉన్నాయి. ఇవి పెట్టే పెట్టుబడులు 3,50,186 కోట్లు కాగా లభించే ఉద్యోగ అవకాశాలు 4,16,290 వరకు ఉంటాయి. కూటమి ప్రభుత్వానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ధీమాగా చెబుతుంటారు. ఇవి మాటలు కావని విశాఖ వేదికగా జరుగుతున్న సిఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో నిరూపించారు. లోకేష్ సమక్షంలో 17 ప్రముఖ సంస్థలతో 27,900 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటి వల్ల 53,879 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అవగాహన ఒప్పందాలు జరిగిన వెంటనే అక్కడికక్కడే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి సంబంధిత సంస్థల యాజమాన్యాలకు అందజేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం మరీ ఇంత స్పీడ్గా ఉంటుందని అనుకోలేదని పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యపోయారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోతే ఇప్పుడు ఏపీ వైపు క్యూ కడుతున్నారన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖలో పెట్టుబడులకు పలు సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. పెట్టుబడుల సదస్సుకు ఒక్కరోజు ముందే గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపీ సిఆర్డీఏ పరిధిలో పెట్టుబడులు పెట్టేందుకు 7 కంపెనీలతో ఎంఓయూలు జరిగాయి. ఇక భాగస్వామ్య సదస్సు మొదటి రోజున మంత్రి నారాయణ సమక్షంలో 25 సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. సిఆర్డీఏలో పెట్టుబడులు పెట్టేందుకు 18 సంస్థలతో ఒప్పందాలు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు 6 సంస్థలు, మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు 1 సంస్థ ఎంఓయూ చేసుకుంది. ఇక ఇప్పటి వరకు మున్సిపల్ శాఖలో 32 ఒప్పందాలు జరిగాయి. సిఆర్డీఏలో 36,648 కోట్లు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో 1,680 కోట్లు, మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ నుంచి 1,800 కోట్ల పెట్టుబడులకు ఈ ఎంఓయూలు జరిగాయి. వీటిలో కన్స్ట్రక్షన్, టూరిజం, స్పోర్ట్స్, విద్యా సంస్థలు వంటివి ఉన్నాయి. ఆయా పెట్టుబడుల ద్వారా 1,57,510 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ రేపు విజయవాడకు రానున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి సీజేఐ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇండియా అండ్ ద లీవింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ఎట్ 75 ఇయర్స్ అనే అంశంపై ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ధమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొంటారు. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రబంధన సృష్టించింది. రికార్డు స్థాయిలో బీజేపీ, జేడీయూ అభ్యర్థులు అత్యధిక స్థాయిలో విజయం సాధించారు. ప్రధాని మోదీ చరిష్మా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో కలిపి మరోసారి బీహార్లో ఎన్డీఏ సర్కార్ను ఏర్పాటు చేయనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీహార్లో ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించింది. కానీ మహాగఠబంధన్ మాత్రం ఘోర పరాజయం పాలైంది. కేవలం డబుల్ డిజిట్కు మాత్రమే ఆర్జేడీ, కాంగ్రెస్ పరిమితమైంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో జనసురాజ్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 90% స్ట్రైక్ రేట్ సాధించగా 82% పైగా జేడీయూ అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న ఎల్జేపీ 28 స్థానాల్లో పోటీ చేసి 75% స్ట్రైక్ రేట్ సాధించింది. 6 సీట్లలో పోటీ చేసిన హామ్ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకుంది. ఇక మహాగఠబంధన్ మరోసారి చతికిల పడిపోయింది.
143 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయగా కేవలం 17% స్ట్రైక్ రేట్ సాధించింది. ఇక 61 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 6% స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఎంఐఎం 5 స్థానాలు, బీఎస్పీ 1 స్థానంలో విజయం సాధించాయి. బీజేపీ తరఫున తొలిసారి పోటీ చేసిన ఫోక్ సింగ్ మైథిలి ఠాకూర్ విజయం సాధించగా తారాపూర్లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి విజయం సాధించారు. రాఘోపూర్లో జేడీయూ అభ్యర్థి తేజస్వి యాదవ్ చివరకు విజయం సాధించారు. ప్రశాంత్ కిషోర్ అనుచరుడి హత్య కేసులో జైలుకెళ్లిన జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మొకామా నుంచి గెలుపొందారు. ఎన్డీఏ కూటమి విజయంతో జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ నేతలు సంబరాలు నిర్వహించారు. పటాసులు పేల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు. బీహార్లో ఎన్డీఏ విజయంతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ వెళ్లారు. కార్యకర్తలతో కలిసి విజయోత్సవం చేశారు. ప్రజలు అద్భుతమైన తీర్పును ఇచ్చారని, బీహార్ అభివృద్ధికి నూతన సంకల్పంతో పనిచేసేందుకు శక్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. బీహార్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ వ్యూహాలతో ముందుకెళ్లారు. జంగల్ రాజ్ నినాదాన్ని విస్తృతంగా ప్రధాని మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్ ప్రజల్లోకి తీసుకువెళ్లారు. మహాగఠ్ బంధన్ అధికారంలోకి వస్తే ఆటవిక పాలన వస్తుందని ప్రచారం చేశారు. ఆర్జేడీ అభ్యర్థులు కొన్ని ప్రాంతాల్లో నాటు తుపాకీలు అంటూ ప్రచారం చేయడం, చివరి రోజున ఆయుధాలతో ప్రదర్శన జరిగినట్లు వచ్చిన వీడియోలు ఇవన్నీ ఎన్డీఏకు బంగారు అవకాశమయ్యాయి. ఇక మహిళల ఖాతాల్లో ఎన్డీఏ సర్కార్ 10,000ను జమ చేయడంతో పాటు కీలక హామీలను ఇచ్చింది. వెరసి రికార్డు స్థాయిలో ఎన్డీఏ విజయం సాధించింది. బీహార్లో హిందూ ఓట్లను సంఘటితం చేయడంతో పాటు ముస్లిం ఓట్లను చీల్చడానికి ఎన్డీఏ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అధికార కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో భారీ విజయం సొంతం చేసుకుంది. మహాగఠ్ బంధన్ ఘోరంగా దెబ్బతింది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను చోరీ చేస్తున్నారని రాహుల్ గాంధీ చేసిన విస్తృత ప్రచారం కంటే బీహార్లోకి ముస్లింలు అక్రమంగా చొరబడ్డారనే అభిప్రాయమే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లిందని పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులకు చేసిన కుట్రను పోలీసులు ఛేదించడం, భారీగా పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం, రెండో విడత పోలింగ్కు ఒకరోజు ముందు ఢిల్లీలో కారు బాంబు పేలుడు జరగడం కూడా బీహార్ హిందూ ఓటర్లపై బాగా ప్రభావం చూపిందని అభిప్రాయపడుతున్నారు. బీహార్లో మహిళలు, ప్రధానంగా వారిలోని హిందువులు పెద్ద ఎత్తున ఎన్డీఏకు మద్దతిచ్చారు. అలాగే మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీ కోసం క్షేత్రస్థాయిలో నేతలు కలిసికట్టుగా కృషి చేశారు. ప్రధాని మోదీ బీహార్లో అనేకసార్లు పర్యటించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. అమిత్ షా రాష్ట్రంలో 19 రోజులు ఉండి ఎన్డీఏకు చెందిన 100 మంది తిరుగుబాటు అభ్యర్థులను పూర్తిగా శాంతింపజేయడంతో ఓట్లు ఏమాత్రం చీలిపోలేదు. జేడీయూ, లోక్ జనశక్తి పోటీ చేసిన నియోజకవర్గాల్లో ముస్లింలు ఆ పార్టీ అభ్యర్థులకు ఓటేసేలా చూసుకున్నారు. దీంతో ముస్లింల ఆధిపత్యం ఉన్న 16 సీట్లు వారికి దక్కాయి. 2020లో ఆర్జేడీ గెలిచిన 7 ముస్లిం ఆధిపత్య సీట్లను ఈసారి కోల్పోగా కాంగ్రెస్ కూడా 4 సీట్లు కోల్పోయింది. బీహార్లో 17.7% ఉన్న ముస్లింలలో 80% ఎంజీబీకే ఓటు వేయాల్సి ఉండగా జనసురాజ్ పార్టీ, మజ్లిస్లు ముస్లింల ఓట్లను చీల్చడంలో కీలక పాత్ర పోషించాయి. సీమాంచల్ ముస్లింలు అత్యధికంగా మజ్లిస్కు ఓటు వేశారు. జేఎస్పీ, మజ్లిస్ ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాయి. బీహార్ ఓటర్లకు ప్రధాని మోదీకి, ఎన్డీఏ నాయకులకు సీఎం నితీష్ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం అనంతరం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మాకు అఖండ మెజార్టీని అందించి మా ప్రభుత్వంపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓటర్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు. ప్రధాని మోదీ మద్దతుకు ధన్యవాదాలు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో ఐక్యతను ప్రదర్శించి భారీ విజయాన్ని అందుకుంది. ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్యులైన చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంజీ, ఉపేంద్ర కుష్వాలను కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి సహకారంతో బీహార్ మరింత అభివృద్ధి చెందబోతుందని నితీష్ కుమార్ పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత్ కిషోర్కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అత్యంత విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిన పీకే రాజకీయ నేతగా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. రాజకీయ వ్యూహకర్తగా బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్, ఆప్, వైసీపీ, డీఎంకే, టీఎంసీ పార్టీలను విజయ పదంలో నడిపించి అధికార పీఠంపై కూర్చోబెట్టిన పీకే ఓ పార్టీ అధినేతగా బీహార్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. జనసురాజ్ పేరుతో ఏడాదిన్నర క్రితం పార్టీని స్థాపించి పాదయాత్రతో బీహార్ను చుట్టేశారాయన. రాష్ట్రంలో వేలూనుకున్న కుల ఆధారిత రాజకీయాలకు ప్రత్యామ్నాయం జేఎస్పీ అని గొంతెత్తారు. ఏకబిగిన 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పీకేను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు జనం తండోపతండాలుగా వచ్చినా ఓట్లు మాత్రం పడలేదు. ఎందుకంటే విశ్లేషకులు అనేక కారణాలు చెబుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్
మహాగఠబంధన్ కూటమి మహాగట్టి ఓటమిని మూటగట్టుకుంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా అంచనా వేయని స్థాయిలో పరాజయం పాలైంది. బీహార్ ఎన్నికల వేదికగా రాహుల్ గాంధీ పేల్చిన ఓటు చోరీ హైడ్రోజన్ బాంబ్ తుస్సుమైంది. ఆయన 1300 కిలోమీటర్ల మేర చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ఏమాత్రం ప్రభావం చూపలేదు. దానికి తోడు కూటమిలో సీట్ల పంపకాలు లుకలుకలు అలవిమాలిన హామీలపై ప్రజల్లో అసంతృప్తి కనిపించింది. లాలు జంగిల్ రాజ్ నేపథ్యంలోనూ దెబ్బపడింది. కూటమిలోని ఆర్జేడీ 25 సీట్లలో కాంగ్రెస్ 6, సిపిఐఎంఎల్ 2, సిపిఐ 1 స్థానంలోనే విజయం సాధించగలిగాయి. ఇక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలను బీహారీలు పట్టించుకోలేదు. మీడియా, సోషల్ మీడియాలో రాహుల్ ఆరోపణలు, ఓటర్ అధికార యాత్ర, ఎస్ఐఆర్ పేరిట ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలకు ప్రచారం లభించడంతో మహాగఠబంధన్ కూటమి కూడా దీన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. కానీ క్షేత్రస్థాయిలో ఓటర్లపై ఈ అంశాలేవీ ప్రభావం చూపలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు మినహా స్థానిక అంశాలపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం వంటివి ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి. సాధారణంగా 5 ఏళ్ల పాటు పరిపాలించిన ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. అలాంటిది 2014-15 నడుమ కొంతకాలం తప్ప 2005 నుంచి దాదాపు 2 దశాబ్దాల పాటు నితీష్ అధికారంలో ఉన్న ఆయన ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు రాలేదు అంటే అందుకు 5 ప్రధాన కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలకు చాలా కాలం ముందే ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సాఫీగా జరిగిపోయింది. మహిళలు, ఈబీసీల ఓట్లు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మహిళలు, అత్యంత వెనుకబడిన వర్గాల ఓట్లు పెద్ద ఎత్తున పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో పురుషులతో పోలిస్తే ఓటేసిన మహిళల శాతం దాదాపు 9% ఎక్కువ. 7 జిల్లాల్లో ఆ తేడా దాదాపు 14% నుంచి 20% దాకా కూడా ఉంది. వీటిలో ఎక్కువ శాతం ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే పడ్డాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఆగస్టు 29న నితీష్ సర్కార్ ప్రకటించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను గేమ్ చేంజర్గా చెప్పొచ్చు. ఆ పథకం కింద ప్రతి కుటుంబంలో ఒక మహిళకు వ్యాపారం చేసుకోవడానికి సీడ్ మనీ కింద 10,000 చొప్పున పంపిణీ చేశారు. 1.4 కోట్ల మంది బీహారీ మహిళలకు ఈ సొమ్ము సరిగ్గా ఎన్నికలకు ముందు అందింది. అలాగే బాలికలకు ఉచిత విద్య, సైకిళ్లు, యూనిఫామ్లు వంటి పథకాలు, వితంతు పెన్షన్ల పెంపు వంటి పథకాలతో మహిళల ఓట్లు పెద్ద ఎత్తున ఎన్డీఏకి పడ్డాయి. బీహార్లో ఎన్డీఏ ఘన విజయం సొంతం చేసుకుంది. ఎన్డీఏ పక్షాలు ఐక్యంగా పనిచేసి మరోసారి అధికారం నిలబెట్టుకున్నాయి. ఎన్డీఏలోని పార్టీలు బీజేపీ, జేడీయూ గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సొంతం చేసుకోగా మరో భాగస్వామి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ అనూహ్యంగా దూసుకొచ్చింది. పోటీ చేసిన 28 స్థానాల్లో 19 చోట్ల 67% స్ట్రైకింగ్ రేట్తో సత్తాచాటి యువ బీహారీగా చిరాగ్ అవతరించారు. రామ్ విలాస్ నాయకత్వంలో లోక్ జనశక్తి పార్టీ 2005లో 29 చోట్ల విజయం సాధించింది. ఆ పార్టీ ఏర్పాటయ్యాక అదే అత్యున్నత ప్రదర్శన. 2020లో ఎన్డీఏ సీఎం నితీష్ కుమార్ను బహిరంగంగా ఆయన వ్యతిరేకించి బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నారు. 137 చోట్ల పోటీ చేసి 1 స్థానమే చిరాగ్ గెలిచారు. ఆ వెంటనే పార్టీలో సంక్షోభంతో తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ అధికార నివాసాన్ని, ఆయన పార్టీని రెండింటిని కోల్పోయి చిరాగ్ వేరే పార్టీని పెట్టుకున్నారు. మోదీకి తాను హనుమంతుడినని చెప్పుకునేవారు. 2024 లోక్సభ ఎన్నికల్లో 5కు 5 సీట్లు గెలిచారు. రామ్ విలాస్ కు చిరాగ్ తగిన వారసుడని బీజేపీ సరిగ్గానే గుర్తించింది. గత ఏడాది కేంద్ర మంత్రి పదవిని ఇచ్చి రాజకీయంగా ఆయన ఎదుగుదలకు తోడ్పడింది. సీఎం పదవిని కోరుకుంటున్నట్లు దాపరికం లేకుండా చెప్పేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించింది. 2 దశాబ్దాల తర్వాత మళ్లీ ఇక్కడ 3 రంగుల జెండా ఎగిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో మరో ఉప ఎన్నిక విజయం నమోదైంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని అనుకున్న బీఆర్ఎస్ ఆశలు గల్లంతై కాంగ్రెస్ కు కొత్త ఊపిరి వచ్చింది. ఇక్కడ హోరాహోరీ పోరు ఉంటుందన్న ఎగ్జిట్ పోల్స్, రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్పై 24,000 పైచిలుకు ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఇక తమ కుటుంబం నుంచి ఒకరు శాసనసభలో అడుగు పెట్టాలన్న తన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఆకాంక్షను నెరవేర్చి గెలుపును బహుమతిగా ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. డిపాజిట్ దక్కించుకోవడానికి కావలసిన ఓట్లలోనూ సగం దూరంలోనే ఆయన నిలిచిపోయారు. నియోజకవర్గంలో 4.01 లక్షలకు పైగా ఓట్లు ఉండగా 1.94 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థికి 98,988, బీఆర్ఎస్ అభ్యర్థికి 74,259 ఓట్లు వచ్చాయి. 17,061 ఓట్లతో బీజేపీ డిపాజిట్ దక్కించుకుంది. మిగిలిన అభ్యర్థులెవరికీ కనీసం 240 ఓట్లు కూడా దాటలేదు. నోటాకు 924 ఓట్లు పోలవడం విశేషం.
ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగగా శుక్రవారం యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. షేక్పేట డివిజన్ కు సంబంధించిన ఓట్ల లెక్కించిన మొదటి రౌండ్లో కాంగ్రెస్ కు కేవలం 47 ఓట్లు మెజారిటీ మాత్రమే వచ్చింది. ఈ రౌండ్లో నవీన్ కు 8,911 ఓట్లు, సునీతకు 8,864 ఓట్లు వచ్చాయి. దీంతో పోరు హోరాహోరీగా ఉంటుందని భావించారు. కానీ రెండో రౌండ్ నుంచి హస్తం హవా కొనసాగింది. రెండో రౌండ్లో 2,948 ఓట్ల ఆధిక్యం రాగా అక్కడి నుంచి 7వ రౌండ్ వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం క్రమేణా పెరుగుతూ వచ్చింది. ఆ రౌండ్లలో అత్యధికంగా 4,000 ఓట్లు ఆధిక్యం వచ్చింది. చివరకు హోమ్ ఓటింగ్ తో కలిపి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. విజేత నవీన్ యాదవ్ కు రిటర్నింగ్ అధికారి సాయిరాం గెలుపు ధృవీకరణ పత్రం అందజేశారు. నిజానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటైన తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగాను మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించినట్లయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాధినేతగానే కాక కాంగ్రెస్ పార్టీలోనూ శక్తివంతుడిగా మారిపోయారు. బీహార్లో కాంగ్రెస్ చావు దెబ్బతిన్న నేపథ్యంలో రేవంత్ నేతృత్వంలో తెలంగాణలో ఆ పార్టీ అభ్యర్థి భారీ ఆధిక్యంతో విజయం సాధించడం అధిష్టానం వద్ద రేవంత్ ప్రాధాన్యాన్ని తప్పక పెంచుతుందని విశ్లేషకులు, పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా రేవంత్ నిర్ణయాలకు ఆయన ప్రతిపాదించిన విజన్ 2047కు కాంగ్రెస్ అధిష్టానం మద్దతివ్వక తప్పని పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు లిట్మస్ టెస్టు అంటూ ప్రకటించి మరీ గెలిపించడంతో ఇటు ప్రభుత్వం అటు పార్టీ పైన పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు రేవంత్ కు ఆస్కారం ఏర్పడిందని విశ్లేషిస్తున్నారు. ఇదే అదునుగా అధిష్టానం అండతో మంత్రివర్గంలో పెద్ద ఎత్తున ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి ఉపక్రమించనున్నట్లు చెబుతున్నారు. డిసెంబర్ లేదా జనవరి మొదటి వారంలో ఉంటుందని అంటున్నారు. మంత్రుల శాఖలను సమూలంగా మార్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి మంత్రుల శాఖల్లో పనితీరుపై ఇప్పటికే సమీక్షించిన అధిష్టానం పలువురు సీనియర్ మంత్రులు తమ శాఖల నిర్వహణలో వెనుకబడినట్లుగా నివేదిక ఇచ్చింది. కీలక శాఖల్లో పనితీరు బాగా లేకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయం బయటపడిందని, ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణ ఇక్కడ వర్కౌట్ అయినట్లు కనపడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ కు 3 రోజుల ముందు బండి సంజయ్ చేసిన ప్రచారం బీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రభావం చూపిందని పరోక్షంగా ప్రస్తావించారు. బీజేపీ మాత్రం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందన్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపని సర్వే సంస్థలు మొదటి నుంచి చెప్పాయని, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఆ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసన్నారు. ఏదేమైనా ప్రజా తీర్పును గౌరవిస్తామని, ఉప ఎన్నిక ఫలితంపై ఆత్మవిమర్శ చేసుకుంటామని, పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని వైఫల్యాలను గుర్తించి సరిచేసుకుంటామని పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని తమ పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడు చెబుతుంటారన్నారు. జూబ్లీహిల్స్ ఫలితాన్ని చూసి కుంగిపోమని, ఏమాత్రం నిరాశ చెందకుండా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం పనిచేస్తూ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నిక ఫలితం ద్వారా బీఆర్ఎస్ నే రాష్ట్రంలో ప్రత్యామ్నాయమని ప్రజలు తేల్చారని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో జరిగినట్లే ఇక్కడ పార్టీ మారిన నేతలను అనర్హులుగా ప్రకటిస్తే ఉప ఎన్నికలు వస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేసిన ఎక్స్లో చేసిన పోస్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. శుక్రవారం సాయంత్రం ఆమె కర్మ హిట్స్ ప్యాక్ అంటూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారంటూ రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ చర్చ కొనసాగుతోంది. బీఆర్ఎస్ లో అంతర్గతంగా ఇబ్బందులున్నాయని చెబుతూనే పలువురు ముఖ్య నేతలపై విమర్శలు చేయడంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. కవిత వ్యవహార శైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్మ హిట్స్ ప్యాక్ అంటూ ఆంగ్లంలో కేవలం ఒక లైన్లో కవిత చేసిన పోస్టు వైరల్గా మారింది. దీనిపై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. కాగా తప్పు చేసేవారు ఎవరైనా, ఎంతటి వారైనా తాను గట్టిగా వారి పేరు చెప్పడం అలవాటని, అందుకే తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపారని కవిత చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ గెలుపు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీర్పుపై బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సెలవు చెప్పారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా వచ్చిందని, ఇక రాష్ట్రంలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదని ప్రజలు స్పష్టం చేశారన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన చేస్తుందని తెలిపారు. నవీన్ యాదవ్ను గెలిపించిన
ఘనత సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రివర్గం, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు సాధిస్తుందని, వచ్చే 5 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే ప్రభుత్వమని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని, అందుకే జూబ్లీహిల్స్ ప్రజలు భారీ విజయాన్ని అందించారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక మాదిరిగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ప్రజలు స్పష్టమైన మద్దతు తెలిపారన్నారు. జూబ్లీహిల్స్ విజయం వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలకు నాంది అని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టడం ఖాయమని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ స్పష్టంగా ఉందని, బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి జూబ్లీహిల్స్ తీర్పుతో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల కంటే తక్కువ ఓట్లు సాధించడం, డిపాజిట్ కూడా కోల్పోవడంతో ప్రత్యర్థికి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందన్న విమర్శలను మూటగట్టుకుంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల కంటే 8,000కు పైగా ఓట్లు ఈసారి తక్కువగా రావడం ఆ పార్టీ నేతలకు మింగుడు పట్టం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో బీజేపీకి 25,866 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 64,673 ఓట్లు వచ్చాయి. తాజా ఉప ఎన్నికల్లో 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీజేపీకి 34,000 సభ్యత్వం ఉంది. కానీ అందులో సగం ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. గౌరవప్రదమైన ఓట్లు కూడా సాధించలేకపోవడం మమ్మల్ని విస్మయానికి గురిచేసింది అని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేయడంతో మైనార్టీల మద్దతు కీలకంగా మారింది. రాష్ట్రంలో మజ్లిస్ సులభంగా గెలుపొందే 7 అసెంబ్లీ స్థానాల తర్వాత అదే స్థాయిలో మైనార్టీలు, అందులోనూ అత్యధిక ముస్లిం ఓటర్లు కలిగిన నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. హైదరాబాద్లో 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిలో చాంద్రాయగుట్ట, ఏకత్పురం, నాంపల్లి, బహదూర్పుర, చార్మినార్, కార్వాన్, మలక్పేట్ నియోజకవర్గాలు మజ్లిస్ కంచుకోటలు. ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్లో 4.01 లక్షల ఓటర్లు ఉండగా అందులో 30% వీరే ఉండడం గమనార్హం. నియోజకవర్గంలోని 6 మున్సిపల్ డివిజన్లలో రహమత్ నగర్, బోర్బండ, ఎర్రగడ్డ, షేక్పేట్ డివిజన్లలో మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల్లో ఇవన్నీ గంపగుత్తుగా కాంగ్రెస్ కు పడినట్లు తెలుస్తుంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తనని నమ్మి భారీ మెజార్టీతో గెలిపించారు. తనపై ప్రజలు, కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు నవీన్ యాదవ్. తనని, తన కుటుంబ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఓట్లడిగిన కొంతమందికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. కక్షపూరిత రాజకీయాలు చేశారు. తాను అలాంటివి చేయదలుచుకోలేదని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. అందరినీ కలుపుకొని ముందుకెళ్తా, నియోజకవర్గ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తాను. భారీగా నిధులు తెచ్చేందుకు తన వంతు పనిచేస్తాను. రిగ్గింగ్, దౌర్జన్యం చేసినట్లు వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదు. తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పారు. ఎన్నికలు ఏవైనా గెలుపు తమదేనంటూ అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయాక పూర్తిగా తిరగబడింది. అధికారం చేజారినప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఖాతా తెరవలేదు. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక చతికిల పడింది. ఆ పార్టీ చరిత్రలో తొలిసారి లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో తెచ్చుకున్న ఓట్లలో సగం కూడా లోక్సభ ఎన్నికల్లో తెచ్చుకోలేకపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 87.53 లక్షల ఓట్లు రాగా లోక్సభ ఎన్నికల్లో 36.48 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక తాజాగా మరో సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ ను కూడా పోగొట్టుకుంది. ఈ 2 ఉప ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ గెలిచి మరింత బలపడితే వరుస ఓటమిలతో బీఆర్ఎస్ డీలా పడింది. తిరుమల పరకామణి చోరీ వ్యవహారంలో ఫిర్యాదుదారు అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ జీఆర్పీసీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తాడిపత్రి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద శుక్రవారం ఉదయం ఆయన మృతదేహం కనిపించింది. పరకామణి కేసులో విచారణకు తిరుపతికి బయలుదేరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సతీష్ కుమార్ మృతదేహంపై తీవ్ర గాయాలు లేవు. తల అంతర్భాగం మాత్రం పీసులైంది. కదిలే రైలు నుంచి కింద పడితే శరీరంలోని ఇతర భాగాలకు గాయాలు కావాలి, కానీ శరీరంపై గాయాలు లేకపోగా తల మాత్రం ముక్కలైంది. దీంతో ఇది హత్య అయి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. మృతదేహానికి సిటీ స్కాన్ అనంతరం వైద్యులు ఈ అభిప్రాయానికి వచ్చారు. 100 కోట్ల పరకామణి స్కామ్లో కీలక ఆధారంగా ఉన్న సతీష్ కుమార్ అనూహ్యంగా మృతి చెందడంతో లోతైన దర్యాప్తునకు పోలీస్ శాఖ సిద్ధమైంది. హత్య చేసేందుకు తలపై గట్టిగా బాదినందుకే పుర్రె ముక్కలై ఉంటుందని అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తర్వాత మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేశారు. సతీష్ కుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరకామణి కేసులో నిందితుడు రవికుమార్ పై ఫిర్యాదు చేసింది. లోక్ అదాలత్లో కేసును రాజీ చేసుకున్నది సతీషే. 100 కోట్ల పరకామణి స్కామ్ కేసులో ఆయనే కీలక వ్యక్తి. సిఐడి విచారణ కొలిక్కి రావాలంటే సతీష్ వెల్లడించే వివరాలే కీలకం. ఈ నేపథ్యంలో తిరుపతిలో జరిగే సిఐడి విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరి మార్గం మధ్యలో మరణించడం అనుమానాలకు దారితీస్తోంది.
పరిటాల రవి హత్య కేసులోను 2019 ఎన్నికల ముందు జరిగిన జగన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులోను కీలక సాక్షులు నిందితులు వరుసగా అనుమానాస్పద రీతిలో మరణించారు. అనంతపురం టీడీపీ ఆఫీసులో పరిటాల రవిపై కాల్పులు జరిపిన మొద్దు శ్రీను అదే అనంతపురం జిల్లా జైల్లో హత్యకు గురయ్యారు. ఇక వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసు అధికారులతో పరిటాల రవిని పదే పదే తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం వెనుక జగన్ ఉన్నారంటూ అప్పట్లో ఆరోపణలు బలంగా వినిపించాయి. ఆ తర్వాత 2019 మార్చి 15న వివేకానందరెడ్డి పులివెందల్లో సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఇక అయితే జగన్ మీడియాలో గుండెపోటుతో మరణించినట్లు తొలుత ప్రచారం చేశారు. ఇల్లంతా రక్తం ఉన్న ఆనవాళ్లు లేకుండా కడిగేసి వివేక నుదిటిపై గొడ్డలి వేట్లు లోతుగా ఉన్నా కనపడకుండా కుట్లు వేయించి హడావుడిగా అంతిమ సంస్కారాలకు సిద్ధమయ్యారు. వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తండ్రి ఒంటిపై గాయాలను చూసి అనుమానం వ్యక్తం చేయడంతో అర్ధరాత్రి జరిగిన హత్య వెలుగులోకి వచ్చింది. జగన్ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు ముంబైకి చెందిన అనిల్ చోక్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి చెందిన 77.55 కోట్లను డొల్ల కంపెనీల ద్వారా తరలించిన ఆయన్ను ఈ నెల 13న అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 2 సార్లు మనీ లాండరింగ్ కేసులో అరెస్టై బెయిల్పై ఉన్న చోక్రా డొల్ల కంపెనీలు సృష్టించి నల్ల డబ్బును తెల్లగా మారుస్తుంటాడు. బినామీల పేరుతో ముంబైలో క్రిపటి ఎంటర్ప్రైజెస్, నైస్నా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాల్ ఎంటర్ప్రైజెస్ అంటూ 4 డొల్ల కంపెనీలు సృష్టించాడు. ఎటువంటి వ్యాపారాలు చేయకుండానే వేల కోట్ల లావాదేవీలు నిర్వహించే ఆయన రాజ్ కసిరెడ్డి ద్వారా అందిన సొమ్మును తొలుత ఈ 4 షెల్ కంపెనీల ఖాతాల్లోకి జమ చేసి మరో 32 ఖాతాలకు లేయరింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది. చోక్రా మనీ లాండరింగ్ పాల్పడుతున్నట్లు గుర్తించిన ఈడీ 2017లో 2021లో 2 వేర్వేరు కేసుల్లో అరెస్టు చేసి జైలుకు పంపింది. బెయిల్పై బయటకు వచ్చిన ఆయన్ను వైసీపీ నేతలు సంప్రదించారు. లిక్కర్ సొమ్మును వైట్గా మార్చేందుకు సహకారం కోరారు. వారి నుంచి దండిగా కమిషన్ ముట్టడంతో చోక్రా తన అనుచరుల పేరుతో ఉన్న డొల్ల కంపెనీల జాబితా ఇచ్చాడు. అందులో 4 కంపెనీల ఖాతాలు వాడుకొని 77.55 కోట్ల లావాదేవీలు జరిపారు. కేసు దర్యాప్తులో భాగంగా కూపీ లాగిన సిట్ అధికారులు ఎవరెవరితో ఎప్పుడెప్పుడు సంప్రదింపులు జరిపాడో మొత్తం టెక్నాలజీ సహకారంతో వెలికితీశారు. చోక్రాను 49వ నిందితుడిగా చేర్చారు. శనివారం ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ కల్పన విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు 6 నెలల్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కేసులో ట్రాన్స్జెండర్ అయిన పిటిషనర్ను స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ ఇటీవల తీర్పు ఇచ్చారు. దేశంలో అత్యంత వెనుకబడిన వర్గాల్లో ట్రాన్స్జెండర్ల సమాజం ఒకటి. పూర్వం నుండి నేటి వరకు సమాజం దూరంగా పెట్టింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం 2019 తీసుకొచ్చింది. అయినప్పటికీ విద్య, ఉద్యోగ అవకాశాల్లో ట్రాన్స్జెండర్లకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి రిజర్వేషన్ కల్పించడం లేదు. ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ లో భారత బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ధాటికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికా విలువెల్లాడింది. శుక్రవారం ఆరంభమైన ఈ తొలి టెస్టులో ఇతర బౌలర్లు కూడా ప్రభావం చూపడంతో సఫారీలు తమ తొలి ఇన్నింగ్స్లో 55 ఓవర్లే ఆడి కేవలం 159 పరుగులకు కుప్పకూలారు. ఓపెనర్ మార్క్రమ్, జోర్జీ, రిక్టెల్ పర్వాలేదనిపించారు. పేసర్ సిరాజ్, స్పిన్నర్ కుల్దీప్లకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 20 ఓవర్ల వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది. పిచ్ బౌలర్లకు సహకరించడంతో భారత్కు కూడా పరుగులు రావడం కష్టంగా మారింది. జస్వాల్ 7వ ఓవర్లో వెనుదిరిగాడు. ఇక మరో ఓపెనర్ రాహుల్, వన్డౌన్ బ్యాటర్ సుందర్ జాగ్రత్తగా ఆడగా వెలుతురు లేమితో మ్యాచ్ను 15 ఓవర్లు ముందుగానే ముగించారు. సాయి సుదర్శన్ను పక్కన పెట్టి ఆల్రౌండర్ అక్షర్ను తీసుకోవడంతో భారత జట్టు 4 స్పిన్నర్లతో బరిలోకి దిగినట్లయింది.